హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీను అప్డేట్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మమ్మూత్ బడ్జెట్ మూవీ కల్కి ఏడి రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ సాలిడ్ ఓపెనింగ్ సొంతం చేసుకొని రోజు తెలుగు రాష్ట్రాల్లో రికార్డు ఫ్రీ సేల్స్ సొంతం చేసుకున్నా కూడా మొదటి రోజు ఈ సినిమా మాస్ సెంటర్ లో కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ చేసిందనే చెప్పొచ్చు. అయినా కూడా మొదటి రోజు 44.86 కోట్ల ఎక్సలెంట్ షేర్ ని ఓపెనింగ్ రోజు సొంతం చేసుకుంది. 3 నెలల అన్ సీజన్ కి గ్రాండ్ గా ఎండ్ కార్డు పడింది. ఈ సినిమా దుమ్ములేపే షాట్ ను సొంతం చేసుకుంది. కానీ 50 కోట్ల దాకా వెళుతుంది అనుకున్నా గానీ హైప్స్ పెద్దగా లేకపోవడంతో ఆ మార్కుని అందుకోలేకపోయింది ఈ సినిమా. ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ టాప్ 3 షేర్ ని ఓపెనింగ్ ని సొంతం చేసుకుని దుమ్ముదుమారం చేసేసింది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ప్రభాస్ నటించిన 3 సినిమాలు టాప్ 5 లో ఉండటమే. ఒకసారి మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ అందుకున్న సినిమాను గమనిస్తే ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన RRR మూవీ 74.11 కోట్ల షేర్ ని సాధించి ఎవరికి అందనంత దూరంలో ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ 50.49 కోట్ల షేర్ సాధించి సెకండ్ ప్లేస్ లోను, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఏడి 44.86 కోట్ల షేర్ సాధించి టాప్ 3 లోను, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2 43 కోట్లు సాధించి టాప్ 4 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం 38.88 కోట్ల షేర్ సాధించి టాప్ 5 లోను, మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి 38.75 కోట్ల షేర్ సాధించి టాప్ 6 లోను, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సాహో మూవీ 36.52 కోట్ల షేర్ సాధించి టాప్ 7 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట 36.01 కోట్ల షేర్ సాధించి టాప్ 8 లోను, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్ 32.84 కోట్ల షేర్ సాధించి టాప్ 9 లోను, సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవరు 32.77 కోట్ల షేర్ సాధించి టాప్ 10 లోను, స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ 32.24 కోట్ల షేర్ సాధించి 11 ప్లేస్ లోను, మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య మూవీ 29.50 కోట్ల షేర్ సాధించి టాప్ 12 లోను, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత 26.64 కోట్ల షేర్ సాధించి టాప్ 13 లోను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ 26.42 కోట్ల షేర్ సాధించి టాప్ 40 లోను, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి 26.40 కోట్ల షేర్ సాధించి టాప్ 15 లోను, రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ 25.99 కోట్ల షేర్ సాధించి టాప్ 16 లోను, అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో 25.93 కోట్ల షేర్ సాధించి టాప్ 17 లోను, రామ్ చరణ్ నటించిన రంగస్థలం 25.49 కోట్ల షేర్ సాధించి టాప్ 18 లోను, నరసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి 25.35 కోట్ల షేర్ సాధించి టాప్ 19 లోను, అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ 24.90 కోట్ల షేర్ సాధించి టాప్ 20 లోను ఉన్నాయి. మొత్తం మీద అన్ సీజన్ లో కల్కి మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్ సొంతం చేసుకోగా ఈ ఇయర్ టాలీవుడ్ తరపున బిగ్గెస్ట్ ఓపెనింగ్ ని అందుకుంది. ఇంకా లాంగ్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ స్ట్రాంగ్ హోల్ ని ఇలాగే చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లాంగ్ రన్ లో ఈ మూవీ ఎలాంటి కలెక్షన్లు సొంతం చేసుకుని అద్భుతాలు సృష్టించుద్దో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.